స్టీల్ ప్లాంట్ పని దాన్ని చేసుకొని ఇస్తే అది ఎవరి మీద ఆధారపడదు సార్. ఇట్ ఈస్ నాట్ ఎ పారాసైట్. అది పవన్ కళ్యాణ్ లాగా స్వతంత్ర ప్రతిపత్తి లేనిది కాదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. దే కెన్ ఎర్న్ దెమ్సెల్వ్స్, దే కెన్ డూ మిరాకల్స్. మోర్ దే నీడ్ ఓన్లీ గనులు కేటాయించమనండి. అదే కదా, ఆ గనులు కేటాయించకపోతే ఖచ్చితంగా క్రైసిస్ వస్తుంది. చిన్నగా దాన్ని ఎత్తేయడానికి ప్లాన్ జరుగుతుంది. చిన్నగా అయితే చాలా పెద్దగా ఎత్తేయడానికే ప్లాన్ చేస్తున్నారు. 42 విభాగాల దగ్గర ప్రైవేటైజ్ చేశారు. 4,000 పైచీలకు కార్మికులను తొలగించారు. పనికొచ్చిన ఎంప్లాయీస్ అందరినీ, అంటే ఐఆర్ఆర్కీలో ఉన్న సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ అందరినీ సైల్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. అవన్నీ జరుగుతున్నాయి సార్. బిహైండ్ స్టోరీ ఎవరికి నెరేషన్స్ లేకుండా ఈ పొలిటికల్ కంపల్షన్స్లో క్లస్టర్స్లో చిక్కుకుపోయిన ఈ కూటమి, బీజేపీ ఆడిస్తున్న కోతాట ఆడుతున్న కూటమి ప్రభుత్వం, అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. బీజేపీ దాని గురించి అసలు విభజన చట్టాలు లేవు, విభజన హామీలు లేవు ఇప్పటిదాకా. కానీ మన ఎర్రిమాలో కల్లా బీజేపీ గురించి మాట్లాడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోమనండి ఒకసారి. హిందూ పోలరైజేషన్ అనే నెపం పెట్టి చాలా స్ట్రాటజికల్గా చూడండి, దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలన్నట్టు వాళ్ళు బ్రహ్మాండంగా చెక్క పెట్టుకుంటున్నారు 2 రాష్ట్రాలు.